ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీకి కూర లేకపోయినా వెంటనే పిల్లలకి చేసి పెట్టాలనుకున్నా మనం ఇలా ఎగ్ తో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. అన్నం వండుకుంటే సరిపోతుంది. 5-6 స్పూన్లు వేసుకుంటే చాలు. 3 స్పూన్స్ నూనె, ఒక పెద్ద మీడియం సైజ్ సన్నగా కట్ చేసి వేసాను. బ్రౌన్ గా వచ్చేలాగా వేయించుకుంటే, ఒక పచ్చిమిర్చి సన్నగా చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మళ్ళీ చూసి రైస్ లో వేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత 5 వెల్లుల్లిపాయలు, గార్లిక్, చిన్న అల్లం ముక్క 1 స్పూన్ అంత వచ్చింది. రోట్లో ఇలా దంచి వేసుకున్నాము. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ఇంట్లో కొంచెం పసుపు వేస్తాము, కొద్దిగా ధనియాల పౌడరు 1 టీ స్పూన్ అంతా, కొంచెం మిరియాల పౌడరు, ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని నాటి గుడ్లు 3 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా 3 ఎగ్స్ దీంట్లో వేయించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. ఎగ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే రైస్లో తింటారు. ఎగ్స్ దీంట్లో అంతా కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నీసు వాసన లేకుండా ఉంటుంది. ఎగ్ ఇలా బాగా వేసుకోవాలి. ఉడికించిన రైస్ వేసుకుంటున్నాము. మనకి ఎంత కావాలో అంత రైస్ వేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం మనకి సరిపోయినంత సాల్ట్ చూసుకొని గరం మసాలా, సాల్ట్ కొద్దిగా వేసుకుంటే, ఇలా చేసుకున్నామంటే పిల్లలకి టిఫిన్ బాక్స్కి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాం. మీకు ఇంకా కారం కావాలంటే కొంచెం మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. మాకైతే కారం అంతా సాల్ట్ అన్నీ సరిపోయాయి. ఇలా చేసి చూడండి. నచ్చితే చెప్పండి ఎలా ఉందో.